మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నాయకులు అధికారుల చేతుల మీదుగా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణ మహిళలు, మహిళా నేతలు, నాయకులు మాట్లాడుతూ భాగంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీశక్తి పథకం కింద మహిళలందరికీ ఉచిత బస్సులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు ఆగస్టు 15వ తేదీన నెరవేర్చుకున్నందుకు మా మహిళలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన మహిళలకి ముఖ్యంగా స్త్రీశక్తి పథకం అనేది ప్రారంభించడం జరిగినది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగినది. ఇందులో భాగంగా ఈరోజు ఆగస్టు 15 రోజు ముఖ్యంగా మొదలుపెట్టడం జరిగినది. ఇందులో చాలా మహిళలు ఎంతో సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల పల్లెలు బస్సులకు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అనేది ఇప్పుడు తొలగిపోతుంది. చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏషియన్ న్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకునికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి రావడం కారణం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల్లో 5వ పథకం అంటే స్త్రీశక్తి అనే పథకం, అంటే ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించటకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇక్కడికి మేమందరం కూడా వచ్చినాము. ఈ పథకం వల్ల మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకు పక్షపాతిగా ఉంది. ఎందుకోసమంటే ఎన్టీ రామారావు గారు 35% మహిళలకు రిజర్వేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీనే. తర్వాత చంద్రబాబు నాయుడు డాక్రా మహిళలను సృష్టించింది కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే. తర్వాత తల్లికి వందనం అని చెప్పేసి ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 15,000 ఇవ్వడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీనే. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో స్త్రీశక్తి అనేది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఎంతో సంతోషకరమైన వార్త. మాకందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు చేయడం వల్ల మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా తెలుగుదేశం కార్యకర్తలకైతేనేమి, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మహిళ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. కావున చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ యొక్క పథకము, ఇంకొక పథకం ఉంది చంద్రబాబు నాయుడుది, మహిళలకు 1,500 రూపాయలు అనేది. ఆ ఒక పథకం ఇలా జరిగిందంటే ఎప్పటికి కూడా చంద్రబాబు నాయుడు పేరు లిఖించబడుతుంది, చిరస్థాయిగా లేఖబడుతుంది. మహిళలు ప్రతి ఇంటి నుంచి మహిళలు తెలుగుదేశం పార్టీకి ఓటేసేదానికి, ఒకవేళ మగవాళ్ళు కొంతమంది ఎవరైనా వేరే పార్టీకి వేసినా కూడా ప్రతి ఇంటి నుంచి కూడా తెలుగుదేశానికి ఓటు వస్తుందని మేము అనుకుంటున్నాము. కావున ఈ అవకాశాన్ని కల్పించిన ఏషియన్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం విరమించుకుంటున్నాను. ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిలో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా పండగ వాతావరణంగా ఏర్పడిన రోజు ఈరోజు. ఒక పక్క స్వాతంత్ర దినోత్సవం, ఒక పక్క స్త్రీశక్తి అనే ప్రోగ్రాము. ఈరోజు స్త్రీశక్తికి ఆడవాళ్ళు ఎంత ఘనంగా, ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తూ ఉంటే, వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే అది ఎంతలేని విధంగా ఉంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఇది సూపర్ 6 పాలనలో భాగంగా ఈరోజు ఇప్పటికే 4 స్కీములు పూర్తి చేశాడు. ఇది 5వ స్కీము. 6వ స్కీమ్ కనుక ప్రజలకు 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ 1500 ఉంటున్న స్కీమ్ కనుక తొందరలోనే 2-3 నెలల్లోనే స్టార్ట్ చేయబోతున్నాడు. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్ అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి, అవాతాదుల పింఛన్ అయితేనేమి, ఎన్నో స్కీములు ఈరోజు చెప్పిన మాట ప్రకారము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు పెంచేదానికి 5 ఏళ్ళు పట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. 1000 రూపాయలు కాకుండా ఎన్నికి 3 నెలల దగ్గరికి ఇచ్చిన ఘనత, 7,000 రూపాయలు ఒకేసారి 1000 రూపాయలు వికలాంగులకు 3,000 ఉంచిన పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు అనుకున్న ప్రకారము మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము పథకాలు సూపర్ 6 పథకాలలో 5వ పథకం ఈరోజు మహిళలకు కానుకగా స్వాతంత్ర దినోత్సవంలో ఏ విధంగా ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నామో అదేవిధంగా మా మహిళా సోదరి మనులందరికీ కూడా ఈరోజు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించినందుకు చాలా శుభదినము. మరి మహిళలు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా తాను ఆ రోజు ఏ విధంగా ఎలక్షన్లో మరి ప్రతి మాట ఇచ్చారో ఆ మాట నిలుపుకునేందుకు కూడా 5 పథకాలు ముందుకు తీసుకెళ్లి
ఈరోజు మహిళల కానుకగా ఈ మహిళా ఇది బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలా. బస్సులు ఆధునికీకరణ కానీ మనం తీసుకొని రావాల్సిన కొన్ని సర్వీసులు కోరాం. ఈ అన్ని సర్వీసులు కూడా చాలా పల్లెలకి మన అందరం ఈ ఫ్రీ బస్సు వస్తుంటే ఎక్కడా లేనట్టు సచివాలయాల నుంచి కూడా అయినా ఎక్కడి నుంచి అయినా మీరు దరఖాస్తు ఇవ్వండి. వీటి బస్సులకు రావాల్సిన సౌకర్యాలు కూడా పొడిగిస్తామని మీ అందరికీ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా వీటి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వాడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ టైం లైన్లు టైమింగ్ కూడా మనం చెప్పాలా. రోడ్లు కూడా మీరు చూస్తే ఎన్నో విధాలుగా మనకు రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లతో పాటు రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనం ఈరోజు ఎంబీఐ కానీ వీళ్ళ ద్వారా నిర్మూలన చేసేదానికి మనం ముందుకేస్తున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చిన మహిళలందరికీ దయచేసి ఇంత ఓపికగా మీరున్నారు. ఈరోజు ఈ సదుపాయం చేసుకొని మీరందరూ పల్లెల్లో ఎక్కడున్నాయి కానీ మేము చెప్పిన సూపర్ 6 ఖచ్చితంగా మాట ప్రకారం మీకు వచ్చినాయా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు.